హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఈరోజు కూడా ఒక చిన్న చక్కని కథతో వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఓ చక్కని కాకి. చాలా బంధాలు బాంధవ్యాలు ఉండేవి. చాలా నిజాయితీగా కూడా ఉండేది. కానీ దానికి ప్రపంచాన్నంతా చూడాలని ఒక చిన్న ఆశ కలిగింది. వెంటనే ఆ ప్రేమలో పడేసి దూరంగా ప్రయాణించింది. దూరంగా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చక్కని నది కనిపించింది. ఆహా అనుకుంది. ఆ నదిలో తేలుతున్నటువంటి ఒక పెద్ద ఏనుగు కనిపించింది. వెంటనే వెళ్ళి ఆ ఏనుగు మీద కూర్చుంది. విశాలమైన పెద్ద ఏనుగు అది. చనిపోయి నీళ్ళ మీద తేలుతూ వెళ్తోంది. కాకి మెల్లిగా దాన్ని తినడం ప్రారంభించింది. చక్కని మాంసం అనిపించింది. దాని పక్కనే నీళ్లు కూడా ఉన్నాయి కాబట్టి చక్కని తీయని నీళ్లు హాయిగా తీసుకోసాగింది. అలా ఆ ఏనుగు యొక్క శవం వెళ్తూనే ఉంది. దానిపై ఆ కాకి కూడా ప్రయాణం చేస్తూనే ఉంది. ఇక దానికి చాలా ఆనందం అనిపించింది. ఇంత పెద్ద ఆహారం నాకు దొరికింది. ఇక ఎవరితోనే అవసరం లేదు. ఏ బంధాలతో నాకు పని లేదు. ఇంత చక్కని ఆహారం, తాగడానికి చక్కని నీరు, ఇంతకన్నా ఏం కావాలి అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టింది. హాయిగా పడుకుంది. తెల్లారి లేచి చూసింది. చాలా జలధార ఈసారి వేగంగా ప్రవహిస్తోంది. దానికి భలే గమ్మత్ అనిపించింది. ఆహా, ఇంత వేగంగా వెళ్తున్నాను నేను అనుకుంటూ దానికి ఇష్టం వచ్చిన చోటల్లా ఆ మాంసాన్ని తింటూ కావాల్సినంత నీళ్లు తాగి హాయిగా ఎగురుతూ దుంకుతూ గడుపుతోంది. అలా ఓ 4 రోజులు గడిచేశాయి. అయితే ఆ నదికి ఒక లక్ష్యం ఉంది. తన యొక్క అంతిమ లక్ష్యం సముద్రాన్ని చేరడం. ఈ కాకి తన యొక్క బంధాల్ని, బాంధవ్యాల్ని అన్నిటిని మర్చిపోయింది. హాయిగా తినడం, నీళ్లు తాగడం, అందులోనే సంతోషాన్ని, అందులోనే అన్నిటినీ అనుభవిస్తోంది. కాలం గడుస్తూ ఉంది. వెంటనే ఈ నది సముద్రంలోకి నెమ్మదిగా కలిసిపోయింది. ఈ మాయాలోకంలో ఉన్నటువంటి ఈ కాకి మాత్రం అది గమనించకుండా ఆ ఆహారం తింటూ, ఆ నీళ్లు తాగుతూ, గమనిస్తూ వెళ్తూ ఉంది కదా! ఒక్కసారిగా నీటిలో మార్పు వచ్చేసేసింది. ఏంటా అని చూస్తే అప్పుడు దాని కళ్ళకు దృశ్యం కనిపించింది. అది ఓ పెద్ద సముద్రంలోకి వెళ్ళిపోయింది. తినడానికి ఆహారం ఉంది, కానీ తాగడానికి నీళ్ళే లేవు. అలమటించిపోయింది. వెంటనే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటూ రివ్వుమని గాలిలోకి ఎగిరింది. కానీ అతి పెద్ద సముద్రం కదా అది. దాని ఎంత రెక్కలు ఎంతగా ఆడించినా, ఎంతగా చేసినా అది ఆ సముద్రంలోనే పడిపోయింది. ఓ పెద్ద ముసలి ఆ కాకిని అమాంతం మింగేసింది. ఇదండి కథ. చాలా బాగుంది కదా అని కొన్ని బంధాలను, బాంధవ్యాలను వదులుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికి వెళ్తున్నామన్న లక్ష్యం లేకుండా వెళ్తూ ఉంటే ఇదిగో ఇలాంటి సందర్భమే అందరికీ వస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ మరవద్దు సుమి. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు. థ్యాంక్ యూ.